ఒకటి కాదు, రెండు కాదు, ఇన్ని వైటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటున్నారు నా పేషెంట్. వైటమిన్ డి, B12 తక్కువ అవ్వడం, రీప్లేస్ చేయడం కామన్. కానీ అన్ని వైటమిన్స్నా B1, B2, B3, C, A ఏది వదిలిపెట్టడం లేదు. ప్రతి టాబ్లెట్కి చిన్న సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ప్రతి టాబ్లెట్లో ప్రిజర్వేటివ్ ఉంటుంది. అవసరమైనప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఈ విటమిన్స్, న్యూట్రియంట్స్ ఇంపార్టెంటే, కానీ ఇవి మనం తినే ఫుడ్లో దొరుకుతాయనే విషయం మర్చిపోయారా? మీకోసమే ఈ వీడియో. నేను ఇప్పుడు ఏ వైటమిన్ ఎందుకు ఇంపార్టెంట్, ఏ ఫుడ్స్లో అంటే ఏ ఆహార పదార్థాల్లో దొరుకుతుందో చెప్తాను, ఆగండి వినండి. విటమిన్ ఏ, ఇది మన స్కిన్కి, కండ్లకి, ఐస్కి, ఇమ్యూనిటీకి చాలా ఇంపార్టెంట్. ఇది క్యారెట్, బొప్పాయ, గోంగూర, తోటకూర, మామిడికాయ, పాలకూర, బీట్రూట్, లివర్ అంటే చికెన్ లివర్లో, గుడ్డులో, ఎస్పెషలీ గుడ్డు పచ్చసొనలో, వెన్న, పాలు, నెయ్యిలో దొరుకుతుంది. విటమిన్ బి కాంప్లెక్స్. బి కాంప్లెక్స్ మనం ఇంజెక్షన్స్ తీసుకుంటాం చాలా సార్లు కదా. దీంట్లో చాలా పార్ట్స్ ఉంటాయి. B1 వైటమిన్, B2 వైటమిన్, B3 ఇలా ఉంటాయి. అవి ఒక్కొక్కటిగా చెప్తాను వినండి. విటమిన్ B1, దీన్నే థయామిన్ అంటాం. ఇది మన బాడీలో ఎనర్జీకి, మెటబాలిజంకి అంటే మన బాడీలో శక్తి రావడానికి జరిగే చాలా రియాక్షన్స్కి ఇది అవసరం. ఇది పెసరపప్పు, గోధుమలు, బెల్లం, నువ్వులు, బీన్స్ వీటన్నిటిలో దొరుకుతుంది. నెక్స్ట్ విటమిన్ B2, దీన్నే రిబోఫ్లేవిన్ అంటాము. ఇది కూడా మన చర్మ ఆరోగ్యానికి, మనకు ఎనర్జీ రావడానికి, మన కళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇది పాలు, పెరుగు, గుడ్లు, చికెన్, చేపలు, మష్రూమ్స్ లో దొరుకుతుంది. నెక్స్ట్ విటమిన్ B3, దీన్నే నియాసిన్ అంటాం. ఇది శక్తికి, మన బాడీలో శక్తికి, కొలెస్ట్రాల్ కంట్రోల్ గా ఉండడానికి అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇది పల్లీలు, రాగి, చింత చిగురులో, చేపలు, గుడ్లు, చికెన్, గోధుమలో దొరుకుతుంది. విటమిన్ B5, దీని ప్యాంటోథనిక్ యాసిడ్ అంటారు. ఇది మన హార్మోన్ హెల్త్ కి, బ్రెయిన్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్. ఇది గుడ్లలో, టమాటాలో, ఉల్లిపాయలు, మష్రూమ్స్, రాగి, పల్లీలలో దొరుకుతుంది. నేను కామన్ ఫుడ్స్ చెప్తున్నాను, ఇంకా వేరియస్ ఫుడ్స్ లో దొరకచ్చు చాలా వైటమిన్స్, కానీ మనకు కామన్ గా తినే వాటిలో 5-6 ఐటమ్స్ చెప్తున్నాను. విటమిన్ B6, దీన్నే పైరిడాక్సిన్ అంటాం. ఇది ఎర్ర రక్త కణాలకి, నరాలు అంటే నర్వ్స్ ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్, సరిగ్గా పనిచేయడానికి చాలా ఇంపార్టెంట్. ఇది అరటిపండు, పప్పులు అంటే పప్పు దినుసులు, చేపలు, బంగాళాదుంపలు, గోధుమలు, గోధుమలు అంటే గోధుమ రొట్టెలు వీటిలో ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ B7, దీన్నే బయోటిన్ అంటాం. ఇది హెయిర్ కి, నెయిల్స్ కి, స్కిన్ కి చాలా ఇంపార్టెంట్. మన వెంట్రుకలు, గోర్లు, చర్మం బాగుండడానికి బయోటిన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఉడకబెట్టిన గుడ్డు, బాయిల్డ్ ఎగ్, పల్లీలు, నువ్వులు, పెసరపప్పు, శనగపప్పు, వేరుశనగ శనగపప్పుల్లో దొరుకుతుంది. ఇవన్నీ మనం తినే ఫుడ్సే అంటారా? అవునండి, నేను చెప్తున్నది అదే కదా. మనం తినే ఆహారం సమతుల్యంగా ఉన్నట్టయితే అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకున్నట్టయితే మనకు వైటమిన్ డెఫిషియన్సీస్ అంత ఈజీగా రావు. కానీ విటమిన్ డి, B12 మాత్రం ఎందుకు వస్తుంది మేడం డెఫిషియన్సీస్ అంటారా? విటమిన్ డి మనకు సన్లైట్ కి వెళ్ళాలి. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు సన్లైట్? మామూలుగా మనం వెళ్ళే సన్లైట్ సరిపోదు. ఫార్మర్స్, ముందు కాలం రైతులు షర్ట్ లేకుండా పొలాల్లో పని చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి వైటమిన్ డి ఎక్కువగా వస్తుంది. మనం ఇప్పుడు వెళ్ళే హాఫ్ అన్ అవర్లో వైటమిన్ డి రాదండి. అందుకే చాలా మంది సిటీస్లో ఉన్న వాళ్ళు, టౌన్స్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. B12 అంటారా? వెజిటేరియన్స్కి B12 డెఫిషియన్సీ కామన్. ఎందుకంటే అది దొరికేదే నాన్ వెజ్ సోర్సెస్లో దొరుకుతుంది అనమాట. మన చికెన్ కానీ, మీట్, ఫిష్ ఇలా దొరుకుతుంది. సో ఈ రెండు సప్లిమెంట్ చేయడంలో కూడా తప్పలేదు. మిగిలినవి కూడా మనం కండిషన్ని బట్టి సప్లిమెంట్ చేస్తాం, అదే పనిగా ఎక్కువగా వాడకూడదు. నెక్స్ట్ విటమిన్ B9, దీన్నే ఫోలిక్ యాసిడ్ అంటారు. చాలా మంది వినింటారు. ప్రెగ్నెన్సీలో ఇస్తుంటారు ఐరన్తో పాటు. సో ప్రెగ్నెన్సీలో ఇది అవసరం. ఎర్ర రక్త కణాలని ఉత్పత్తి చేయడానికి ఇది చాలా అవసరం. అంటే RBC, రెడ్ బ్లడ్ సెల్స్ సింథసిస్కి చాలా అవసరం అనమాట. ఎందులో దొరుకుతుందంటే మన గోంగూర, తోటకూర, ఉసిరికాయ, చింత చిగురు, అవిసె గింజలు, పెసరపప్పు, బీట్రూట్ ఇలాంటి వాటిలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ విటమిన్ B12, దీన్నే మిథైల్ కోబాలమిన్ అంటాం. ఇది నరాల హెల్త్ కి అంటే నరాలు ఆరోగ్యంగా ఉండడానికి ప్లస్ బ్లడ్ ఫార్మేషన్ కి అంటే సేమ్ RBC, ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చెందడానికి చాలా అవసరం అనమాట. ఇది జనరల్ గా మాంసంలో దొరుకుతుంది. అంటే చేపలు, చికెన్, గుడ్లు, పాలు, పెరుగు, పన్నీరు, లివర్ వీటిలో దొరుకుతుంది అనమాట. సో నేను ఇప్పుడు కవర్ చేసినవి B కాంప్లెక్స్ అంటే B1 నుంచి B12 వరకు చెప్పాను కదా. నెక్స్ట్ వైటమిన్ సి మనకి కొలాజన్ అంటే స్కిన్ లో ఉండే కొలాజన్ ఉత్పత్తికి చాలా అవసరం. ఈ కొలాజన్ ఏం చేస్తుంది? స్కిన్ ని టైట్ గా ఉంచుతుంది అనమాట, లూజ్ గా అవ్వకుండా
ఫర్మ్ గా క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. అంతేకాదు వైటమిన్ సి ఇమ్యూనిటీకి చాలా అవసరం. హీలింగ్ కి, ఏదన్నా గాయమైనప్పుడు తొందరగా హీల్ అవ్వాలంటే కూడా మన బాడీలో ఉండే వైటమిన్ సి చాలా అవసరం అనమాట. ప్లస్ మనము తినే ఫుడ్ లో ఐరన్ ఉంటే వైటమిన్ సి జతలో తిన్నట్టయితే బాగా అబ్జర్వ్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చికెన్ కబాబ్ తింటుంటారు కదా, చికెన్ లో మనకు ఐరన్ ఎక్కువగా ఉంటుంది, మీట్ లో జనరల్ గా ఐరన్ ఉంటుంది కదా. సో అప్పుడు మీరు కొంచెం నిమ్మకాయ పిండుకొని తిన్నట్టయితే మీరు తినే ఐరన్ ఎక్కువగా అబ్జర్వ్ అవుతుంది. సపోజ్ మీరు మునగాకు తిన్నారు, మునగాకు తాలింపు చేసుకున్నారు, కొంచెం నిమ్మకాయ పిండుకొని తినండి. అందులో ఉండే ఐరన్ ఈ వైటమిన్ సి ఏం చేస్తుంది, బాగా అబ్జర్వ్ అవుతుంది అనమాట, బాడీలో హై అమౌంట్ లో తీసుకునేటట్లు హెల్ప్ చేస్తుంది అనమాట. సో మనకందరికీ తెలుసు ఈ వైటమిన్ సి ఫుడ్స్ అంటే పుల్లగా ఉండే వాటిలో ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్ లో, ఆరెంజ్ లో, లెమన్ లో, ఉసిరికాయ, గూస్బెర్రీ అంటాము, వెరీ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి. ఈ టమాటా, గోవా అంటే జామకాయ, పైనాపిల్, పచ్చిమిరపకాయల్లో కూడా కొంచెం ఉంటుందండి. ప్లస్ మనము బేరి పండు అంటుంటాం చూసారా, అందులో కూడా ఉంటుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వైటమిన్ డి. ఇది మన ఎముకల శక్తికి, బోన్స్ కి చాలా అవసరం. మన బాడీలో ఉండే కాల్షియం అబ్జర్వ్ అవడానికి, యూటిలైజ్ అవడానికి కూడా, అంటే మన బాడీలో ఉండే కాల్షియం ని బోన్స్ ఉపయోగించుకోవడానికి కూడా వైటమిన్ డి అవసరం అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ సన్లైట్. మీరు ఎండలో మార్నింగ్ ఈవినింగ్ ఒక అర్ధ గంట ఎండలో ఉండేటట్లు చూసుకోండి. మధ్యాహ్నం ఉండకండి, యువి రేస్ ఎక్కువగా ఉంటాయి. చేపలు, ఫిష్, రోహు కానీ, సార్డైన్ కానీ, కట్లా ఫిష్ అంటారు, వీటిల్లో ఉంటదన్నమాట. గుడ్డులో ఎస్పెషలీ పచ్చసొన, ఫోర్టిఫైడ్ మిల్క్ లో న్యాచురల్ గా ఉండకపోవచ్చు, కొన్ని మిల్క్స్ లో ఫోర్టిఫైడ్ మిల్క్ అంటామంటే యాడ్ చేసి ఉంటారనమాట, వైటమిన్ డి యాడెడ్ అని ఉంటదన్నమాట, ప్యాక్డ్ మిల్క్ అలాంటి వాటిలో ఉంటది. మష్రూమ్స్ లో కొంతవరకు ఉంటది. లివర్ ఆయిల్ అని ఉంటది కదా, ఫిష్ లివర్ ఆయిల్ క్యాప్సూల్స్ అమ్ముతుంటారు, వాటిలో ఉంటది అనమాట. నెక్స్ట్ విటమిన్ ఇ, టోకోఫెరాల్ అంటాం దీన్ని. ఇది చర్మ ఆరోగ్యానికి, సెల్స్ ఉత్పత్తి చెందడానికి, అంటే కొత్త సెల్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి, సెల్ ప్రొటెక్షన్కి, సెల్స్ తొందరగా చనిపోకుండా ఉండడానికి, ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తుంది అనమాట. ఏ ఫుడ్స్ లో ఉంటుంది అంటే నువ్వులు, బాదాం, పల్లీలు, సన్ఫ్లవర్ సీడ్స్, అవకాడో, రాగి, గోధుమ గింజలు, పప్పుల నూనె, వేరుశనక్కాయల నూనె, వీటన్నిటిలో ఉంటదన్నమాట. విటమిన్ కే, ఇది మనకి రక్తం గడ్డ కట్టడానికి, సపోజ్ ఏదైనా కట్ అయింది, బ్లీడింగ్ జరుగుతుంది, ఆ రక్తం గడ్డ కట్టడానికి చాలా అవసరం. బోన్స్ కూడా చాలా అవసరం, బోన్స్ కూడా హెల్తీగా ఉండడానికి అవసరం అనమాట. ఏ ఫుడ్స్ లో ఉంటుందంటే పాలకూర, గోంగూర, తోటకూర, కరివేపాకు, క్యాబేజ్, బ్రకోలీ, డ్రమ్ స్టిక్ లీవ్స్ అంటే మునగాకు, వీటిలో ఉంటది. నేను ఒక మల్టీవైటమిన్ లాంగ్ వీడియో చేశాను మన ఛానల్లో, కింద లింక్ ఇస్తాను, చూడండి ఒకసారి ఈ వీడియో తర్వాత. మీరు వైటమిన్స్ ఇంపార్టెంట్ అని ఓవర్ డోసేజ్ తీసుకోవడం మంచిది కాదు. ఎస్పెషలీ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏ, డి, ఈ, కే, ఇవి ఫ్యాట్ సాల్యుబుల్. బి కాంప్లెక్స్ వాటర్ సాల్యుబుల్, కొంచెం ఎక్కువ తీసుకున్నా వాటర్ సాల్యుబుల్ కాబట్టి యూరిన్ ద్వారా మన బాడీలో నుంచి వెళ్ళిపోతుంది ఎక్కువగా తీసుకున్నప్పుడు. కానీ ఇవి ఉంటాయి కదా ADEK, ఇవి ఫ్యాట్ సాల్యుబుల్, మన బాడీలో ఉండే ఫ్యాట్ లో డిపాజిట్ అయిపోతాయి. డిపాజిట్ అయ్యి ఏం చేస్తాయి, ఎక్కువగా తీసుకున్నప్పుడు డ్యామేజ్ చేస్తాయి, లివర్ డ్యామేజ్ చేస్తాయి, కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యేటట్టు చేస్తాయి, నాజియా, వామిటింగ్ వచ్చినట్టు అవుతుంటది కొన్నిసార్లు. ఇది జనరల్ గా మన హోమ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు, నేను చెప్పిన ఫుడ్స్ అన్ని తీసుకున్నప్పుడు జరగదు. కొంతమంది టాబ్లెట్స్ వేసుకుంటుంటారు అదే పనిగా, వాళ్ళకి జరిగే ఛాన్సెస్ ఉంది. ఏంటి, ఈ ఓవర్ డోస్ టాక్సిసిటీ అంటాం కదా అది. సో వైటమిన్స్ తీసుకోండి కానీ ఓవర్గా తీసుకోకండి. ఒక సబ్స్క్రైబర్ కమెంట్ లో అడిగారు, మేడం ఏ వైటమిన్స్ ఏ ఫుడ్ లో ఉంటాయి చెప్పండి అని. మీకోసమే ఈ వీడియో, షార్ట్ వీడియో చేద్దామని మొదలు పెట్టాను కానీ లాంగ్ వీడియో అయిపోయింది. నో ప్రాబ్లం, మీరు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. ఈ నాలెడ్జ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ మన ఇంట్లో ఉండే ఆడవారికి. ఎందుకంటే ఇంట్లో ఉండే ఆడవారే వంట చేసి పెడతారు మగవారికి, పిల్లలకి కూడా. అంతేకాదు వారి ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో షేర్ చేసుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఈ కంటెంట్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మన తెలుగు వారందరికీ ఈ కంటెంట్ రీచ్ అయ్యేటట్లు షేర్ చేయండి. అన్నట్టు మెంబర్షిప్ జాయిన్ అవ్వకపోతే మెంబర్షిప్ తీసుకోండి. మనం మెంబర్స్కి ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఉంటాయి ఫ్యూచర్లో. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? అంతవరకు నమస్తే.